పొరపాట్ల ద్వారా తను ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో తెలియజెప్పడానికి మన మధ్యలోకి వస్తున్నాడు. మేమందరం కూడా ఆ చిన్ని బాబు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఎలా బాధపడుతున్నాడో, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటో మనమందరము కూడా గమనిస్తూ ఉండాలి. పిల్లలు మీరు అలా చేయొద్దు. పిల్లలు నిశ్శబ్దం, అందరూ సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయొద్దు. మీరందరూ మంచి పిల్లలు కదా? అందరు మంచి పిల్లలనా? నిశ్శబ్దం. 1 2 3. ఇట్లా నిశ్శబ్దంగా ఉంటే అందరు మిమ్మల్ని మంచి పిల్లలు అనుకుంటారు. మీరు నిజంగా మంచి పిల్లలు కాబట్టి మంచి పిల్లలా ఉండాలి. ఓకేనా? సరే. ఆ చిన్ని బాబు, సండే స్కూల్ బాబు ఎలాంటి బాధలు అయితే పడుతున్నాడో, ఇంట్లో జరుగుతున్న పొరపాట్లు ఏంటో, ఇంట్లో తల్లిదండ్రులు చేసే పొరపాట్ల ద్వారా పిల్లల భవిష్యత్తు చక్కగా ఎదగాల్సింది పోయి ఏ మార్గాల్లో పోతుందో మనకు అందరికీ చక్కగా చూపిస్తారు. కాబట్టి మనమందరము కూడా జాగ్రత్తగా చూద్దాం. మరి కొద్దిసేపు ఆ స్కిట్టు మనకు అర్థం కావాలి అని మనం కొద్దిసేపు ప్రార్థిద్దాం. ఇంత ప్రయాసము ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఒక్క మాటనన్నా మనకు అర్థం కావాలి, ఏదో ఒకటి మనకు బోధపడాలని ఆలోచనతో. కాబట్టి దీని రూపంలోనైనా ఒక కొద్ది విషయం మనకు అర్థం కావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరము అందరూ కూడా చిన్నలు పెద్దలు తల వంచినట్లయితే 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఆ చిన్ని బాబు ఎలాంటి బాధలు అయితే పడుతున్నాడో అది మనం చాలా జాగ్రత్తగా విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. 1 2 3 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, నాయన మా సంఘంలో నాయన ఎంతో చక్కగా తండ్రి సండే స్కూల్ పిల్లల ప్రభు తండ్రి క్రిస్టమస్ ప్రోగ్రాం జరిపించుకోవడానికి సహాయం ఇచ్చారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఒక సండే స్కూల్ బాబు ప్రభువా ఇంటిలో తండ్రి ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో దానికి కారణం ఏందో, వాని జీవితం నాశనం కానికి ప్రభువా, నాశన మార్గం నడవడానికి ఏమి కారణమై ఉందో మాకు చూపిస్తున్నాడు. కాబట్టి మా పిల్లలు కూడా అలాంటి జీవితము జీవిస్తున్నారేమో, అలాంటి జీవితము జీవించకుండా తల్లిదండ్రులుగా మేమందరము కూడా మా సంఘస్థులందరూ కూడా వారి పిల్లలను ఇలాంటి రీతిగా పెంచకుండా తండ్రి సరైన క్రమంలో పెంచులాగిన అట్టి మనస్సును ప్రభువా, అట్టి విషయాన్ని ప్రభువా ఈ స్కిట్ ద్వారా తండ్రి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు తెలియజేయమని వేడుకొనొచ్చు. క్రీస్తు నామం పెట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యాపీ మేరీ మేరీ మేరీ. కొంచెం మైకుల ప్రాబ్లం ద్వారా అందరు డల్ ఉన్నారని అర్థమైంది నాకు కూడా. కొద్దిసేపు మనము కూడా సంతోషిస్తూ మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. సండే స్కూల్ బాబు యొక్క బాధ ఏంటో మనం తెలుసుకుందాం. సండే స్కూల్ బాబు మన మధ్యలోకి రాబోతున్నాడు కాబట్టి చింటూ పిలుద్దాం మనం అందరం. ఏం పేరు బాబు పేరు? ఏం పేరు? చింటూ కదా? ఏం పేరు? చింటూ. పిలుద్దామా? వాడు కూడా మీలాగే సండే స్కూల్ బాబు, సండే స్కూల్ ఫ్రెండ్. ఆ సండే స్కూల్ ఫ్రెండ్ని పిలుద్దామా పిల్లలు? సరే పిల్లలు, సండే స్కూల్ బాబు మన మధ్యలోకి రాబోతున్నాడు. మనమందరం కూడా జాగ్రత్తగా మాట్లాడదాం, చక్కగా నవ్వుకుంటూ అందులో ఉన్న జవాబును మనమందరం గమనిద్దాం. పిల్లలు పిలుద్దామా చింటూను? చింటూ డా అని చెప్పేసి పిల్లలు మీరందరూ చింటూ అని పిలవడం గట్టిగా. వచ్చాడా పిల్లలు? చింటూ కనిపించిందా మీకు? నాకు కనిపించట్లేదా? అయితే నేను చూస్తా. మళ్ళీ పిలవండి. నేను పిలవాలనా? చింటూ ఒకసారి మా పిల్లల కొరకు బయటికి రావా? చింటూ వచ్చాడా? కనిపించిందా పిల్లలు మీకు? కర్రె ఉండా తెల్ల ఉండా చింటుగాడు? తెల్ల ఉండారా? నాలాగా లేడా? తెల్ల ఉండడా? ఏమైంది బాబు, నన్ను ఎంత చేస్తున్నావు? కుదురుగా ఉండలేడు కదా చింటుగాడు. పిల్లలు మేము కూర్చుంటే బయటికి వస్తలేకపోతే రాడు చింటూ, చాలా సిగ్గు వానికి. మీరు కింద కూర్చోండి. సరే చింటూ, మా పిల్లలందరూ వెయిట్ చేస్తారు, మనం త్వరగా
వారికి చక్కటి మాటలు తెలియజేయాలి కాబట్టి త్వరగా నువ్వు వాళ్ళతో పరిచయం చేసుకో. త్వరగా రావా మా కొరకు. హాయ్ చింటూ. హాయ్ అనియా. బాగున్నావా చింటూ? బాగున్నా అనియా, నువ్వు బాగున్నావా? బాగున్నా చింటూ. హాయ్ పిల్లలు. హాయ్. బాయ్ బాయ్. అరే బాయ్ చెప్తున్నాడు రా చింటుగాడు. అరే మీకు తెలియలేదు అనుకుంటారు రా వాడు చింటుగాడు. మీరు చాలా హుషారు పిల్లలు కదా, మీకు చాలా తెలివింది కదా. మరి బాయ్ చెప్తే బాయ్ అని చెప్తారు. మళ్ళీ రమ్మని చెప్పండి. మళ్ళీ పిలవండి. హాయ్ పిల్లలు. వచ్చేసారు. హాయ్ హాయ్. బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు అనియా? చెప్పు చింటూ. నా చేతులు ఇరుక్కుపోయినాయా? అరే చేతులు ఇరిగిపోయినాయారా? ఇరుక్కుపోయినాయి అనియా, తీయవా? తీయాలా చింటూ? అవుననియా. ఓకే చింటూ, ఒక్క నిమిషం. ఓకే చింటూ, ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చింటూ నీకు విషయం అడుగుతా చింటూ, చెప్తావా? ఒక్కటి కాదు రెండు చెప్పండి. ఫస్ట్ ఒకటి అడుగుతా, ఒకటి చెప్పు, తర్వాత రెండు చెప్పు చింటూ. చెప్పు చింటూ. చెప్పండి మీరే. చింటూ నువ్వు పోయిన వారం సండే స్కూల్ ఎందుకు రాలేవు చింటూ? సండే స్కూల్ ఎందుకు రాలేవు చింటూ? సండే స్కూల్ ఎందుకు రాలేవు? నేను కాదన్నయ్య, మళ్ళీ అడ్డుగాడు నేను వాళ్ళ అక్కని. అయ్యో అవునన్నయ్య. సండే స్కూల్ ఎందుకు రాలేరా మరి మీరు? అన్నయ్య చెప్పు చింటూ. చర్చికా? చర్చికి వెళ్ళాలని నాకు చాలా ఆశ ఉండే అన్నయ్య. మరి ఎందుకు రాలేవు? ఎందుకంటే మా మమ్మీ ఒక వారం తోలిస్తుంది, ఒక వారం తోలికొస్తుంది అన్నయ్య. ఎవరు? మా మమ్మీ. ఒరే చింటూ, నువ్వు నా ముందు చెప్తున్నావు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు చెక్క భోజనం ఉంటుందా మీ అమ్మ చేతిలో? నిజమనియా? మీ మమ్మీలు అందరు ఇక్కడనే చూస్తున్నారు. నువ్వు అట్లా చెప్పినావు అనుకో, సండే స్కూల్ టీచర్ ముందు నా పరువు తీస్తావని నీ ఈపు విమానం మొత్తం మోగిస్తుంది మీ అమ్మ. లేదండి, నిజం చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఉన్నాం కదనియా. నిజమా? నిజమనియా. అరే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదరా? లేదండి, నిజం మాట్లాడుతున్నా. వాడు నిజం మాట్లాడుతున్నా ఫ్రెండ్. పిల్లలు వానికంట వాళ్ళ ఇంట్లోనంట వాళ్ళ అమ్మ నాన్నలు త్వరగా రెడీ చేసి సండే స్కూల్ పంపించారంట. అవుననియా. వానికి ఎంత రావాలనిపించినా కూడా ఎవరు మిస్టేక్ చేస్తారంట? వాళ్ళ మమ్మీ డాడీ త్వరగా పంపించట్లేరంట. వాడు అబద్ధం ఆడుతుండు కదరా? అబద్ధం ఆడుతుంది కదరా? నిజం చెప్తున్నా, నువ్వు ఉన్నప్పుడు మంచిగా పంపిస్తామని అంటారు కానీ తర్వాత పంపిరనియా. అవ్వా. అవుననియా. వాడు అబద్ధం ఆడుతున్నాడు రా, వాళ్ళ తల్లిదండ్రుల మీద అబద్ధం ఆడుతున్నాడు. అరే చింటూ నిజం చెప్పురా, మీ మమ్మీ డాడీ చాలా మంచోళ్ళు తెలుసా? నిజంరా పిల్లలు, వీళ్ళ మమ్మీ డాడీ చాలా మంచోళ్ళు. నేను అప్పుడప్పుడు వీధుల్లో వెళ్తూ ఉంటా కదా పిల్లల కొరకు, వాళ్ళ మమ్మీ డాడీ నాకు కలవగానే చాలా చక్కగా మాట్లాడతారు, ప్రైజ్లాడ్ చెప్తారు, ఎంతో పద్ధతిగా ఉంటారు పిల్లలు. వీడే వాళ్ళ మమ్మీ డాడీ మీద అబద్ధం చెప్తున్నాడు పిల్లలు. వీని మాటలు అసలు నమ్మకండి కదరా? అవ్వా. అరే చింటూ, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు చింటూ. అరే పిల్లలు విన్నారా ఏమంటుండో? నేను ఉన్నప్పుడు అంట వాళ్ళ తల్లిదండ్రులు అంట చాలా చక్కగా ఉంటారంట, కానీ నేను పోయిన తర్వాత నన్ను నానా మాటలు తిట్టుకుంటారంటరా. నిజమా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నారు చింటూ మొత్తం. మరి నిజంగానా? సరే సరే. ఒట్టు ఒట్టు గోరకు చింటూ, ఆయన తనకి ఏమన్నా కాలేదు. ఒట్టు గోరకు వద్దు చింటూ, ఒట్టు గోరొద్దు మనం. సండే స్కూల్ ఒక వారం తోలిస్తారు, ఒక వారం తోలిరని అన్ని వచ్చినప్పుడేమో పంపిస్తామంటారు కానీ తర్వాత మాటే కూడా ఉండదనియ. అవునా చింటూ? అవుననియా. అవునరా చింటూ. అనియా నువ్వు కంఠస్వాక్యం ఎందుకు నేర్చుకురాలేవురా? అనియా కంఠస్వాక్యం ఎందుకు నేర్చుకురాలేవు? కంఠత వాక్యము చక్కెర రాగలది బ్యాగ్ తింటాడు ఒకటి. చెప్పేవారు లేక. ఏం చింటూ? చెప్పేవారు లేకనియా. చెప్పేవారు లేరా? నువ్వు చక్కగా చెప్తావనియా. నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు చింటూ. అరే పిల్లలు, మీ తల్లిదండ్రులు మీకు ఖచ్చితంగా కంఠస్వాక్యం నేర్పిస్తారు కదా ప్రతి వారం? అందరు తల్లిదండ్రులు నేర్పిస్తారు కదా? నేర్పిస్తారు కదమ్మా మీరు అందరూ? అరే పిల్లలు నువ్వు అబద్ధం ఆడుతున్నారు చింటుగా. మా సండే స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులు ఖచ్చితంగా కంఠస్వాక్యం నేర్పిస్తారంటారు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు మీ మమ్మీ డాడీ మీద. నిజం చెప్తున్నానియా. నీ ముంగట అంటారు కానీ అని ఇంటికి పోయిన తర్వాత అసలు ఆ మాట ఎత్తారనియా.
అవ్వా అబద్ధాలు ఆడుతున్నారు చింటూ నువ్వు. నీకు నేర్చుకోవడం ఇష్టం లేక మీ మమ్మీ డాడీ మీద మోపుతున్నావు అది లేదనియా. ఆ? లేదు, వాళ్ళు ఒక్కసారి కూడా జ్ఞాపకం చేయరు. సండే స్కూల్ ఏం జరుగుతుందో కూడా అడగరనియా. అయ్యో, అసలు నువ్వు సండే స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సండే స్కూల్ ఏం చెప్పారో నీకు అడగరా చింటూ? అడగరనియా, అస్సలు అడగరనియా. ప్రామిస్ అనియా. అయ్యో అవుననియా. నిజమా చింటూ ఇది? నిజమనియా. నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు అనిపిస్తుంది చింటూ నాకు. మా మమ్మీ మీద ఒట్టు. అలా గోరకు చింటూ మమ్మీకి ఏమైనా కాలేదా ఇంత? మా మమ్మీ అబద్ధాలు ఆడుతానియా. అబద్ధాలు ఆడుతుందా? అవుననియా. లేదు చింటూ, వాళ్ళు నాతో చాలా చక్కగా మాట్లాడతారు, పాస్టర్ గారితో నాతో చర్చిలో చాలా చక్కగా ఉంటారు చింటూ. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు వారి మీద. కావాలంటే మా తమ్ముడు అడగనియా. ఏం చింటూ? అయ్యో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు కదా పిల్లలు. మొదటిగా ఈ పిల్లాడు ఈ విధంగా ఉన్నాడు. ఈ పిల్లగాడు కొంచెం పెద్దగైన తర్వాత మరలా అతని ఏ విధంగా తయారైండో మనము చూద్దాము. ఇందులో ఏముందో మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వానికి నిర్లక్ష్యం చేయడము, కంఠసగం నేర్పించకపోవడము, సండే స్కూల్ వెళ్ళు అని ప్రోత్సాహము చూపించకపోవడం జరిగింది. ఆ పిల్లగాడు కూడా కంఠసగం నేర్చుకోలేడు, సండే స్కూల్కి రాలేడు. ఆ యవనసుడైన తర్వాత ఎప్పుడండి యవనసుడైన తర్వాత ఆ పిల్లగాని జీవితం ఎలా అయిపోయిందో మనం చూద్దాం. ఇంతసేపు చిన్న ఉన్నప్పుడు చూసినాం కదా. చిన్న ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి పొరపాటు చేసారు? సండే స్కూల్కు సమయానికి పంపించేవారు కాదంట. వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉండి సండే స్కూల్ పంపేవారు కాదంట. కంఠసగం నేర్పించే వాళ్ళు కూడా కాదంట. అలాంటి ప్రవర్తన పిల్లానికి చూపించారు కాబట్టి ఆ పిల్లగాడు యవ్వనస్తుడు అయిన తర్వాత ఏ విధంగా తయారైండో మనం అందరం కూడా చూద్దాం. మళ్ళీ పిలుదామా చింటూని? చింటూ, హాయ్ చింటూ. చింటూ బయట రా చింటూ. బాగున్నావా? నన్నే మర్చిపోయావా చింటూ? సండే స్కూల్ టీచర్ని చింటూ నన్ను మర్చిపోయావా? చింటూ ఏరా, ఆ జుట్టు ఏంటి అట్ట తయారని చింటూ? ఆ జుట్టు ఏంటిది, ఆ షర్ట్ ఏంటిది, చినిపోయిన చొక్కా వేసుకున్నావు, ఆ జుట్టు ఈరబూసుకున్నాం చింటూ. ఇలా హాయ్ చెప్పండి సార్, హాయ్ చెప్పండి. చెప్పు చింటూ, ఇలా తయారవే చింటూ, అవతారం ఇలా ఎత్తావేంటి? ఒకప్పుడు నేను చాలా మంచి సండే స్కూల్ వెళ్ళేవాడిని అనియా. మరి ఇప్పుడే మంచి ఇట్లా తయారైనా, జుట్టు ఇరబోసుకొని చినిపోయిన డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు. ఇది అంతటి కారణం ఎవరు తెలుసా అనియా? ఎవరు చింటూ? నువ్వే కదరా? నువ్వు కాదని, నువ్వు చాలా మంచి. ఎవరు చింటూ? నువ్వు కాదనియా. మరి ఎవరు? మా మమ్మీ మా డాడీ అనియా. అరే ఇప్పుడు కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా చింటూ? లేదని నేను ప్రామిస్ చెప్తున్నానయ్యా. వాళ్ళని పట్టించుకోవడం వల్ల పట్టించుకోలేరని వాళ్ళు. ఇదేంటి చింటూ, రోడ్ల పైన తిరుగుతూ ఉన్నావు, నీ డ్రెస్ ఏంటిది, నీ హెయిర్ స్టైల్ ఏంటి చింటూ? చిన్నప్పుడు బాగానే ఉండేవాడివి కదా చింటూ, ఇప్పుడేమని చింటూ? అవుననియా, ఒకప్పుడు మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఇలా అయిపోయినానియా. నిర్లక్ష్యం ఎవరు చేశారు చింటూ నీ జీవితం పైన? నా జీవితం పైన అనియా మా అమ్మ మా నాన్న నన్ను మంచిగా చూసుకోలేరనియా. అవునా చింటూ? అవును, నా గురించి ప్రేయర్ కూడా చేస్తలేరని వాళ్ళు. అవునా? అవుననియా. దీనికి కారణం అంతా అక్కడే పొరపాటు జరిగిందంటవా చింటూ? అయ్యో, మంచిగానే నేర్పించేవారు కదా చింటూ నువ్వు చిన్న ఉన్నప్పుడు, మరి ఏమైంది చింటూ? కానీ నువ్వు మీరు చెప్పినంతసేపు మంచిగా నేర్చుకున్నావనియా, కానీ మళ్ళీ వారం అంతా దాని గురించి కూడా ఎత్తరనియా. అవునా? అవుననియా. తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తురంట. పిల్లలు వాడు చిన్న ఉన్నప్పుడు కూడా సండే స్కూల్ పంపించలేరు, పెద్దగైన తర్వాత తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవించిండు. దానికి కారణం ఎవరంట? ఎవరు చింటూ? మీ మమ్మీ మీ డాడా? మీ మమ్మీ మీ డాడీ చింటూ? అయ్యో చింటూ, మరి ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు చింటూ? చెప్పు చింటూ. చింటూ, యేసయ్యని నమ్ముకోవాలనుకుంటున్నావా? అవునా చింటూ, నువ్వే యేసయ్యని సొంత రక్షకుడు చింటూ? చింటూ, నీకు ఎందుకు వచ్చింది చింటూ ఆలోచన ఇది? చెప్పు చింటూ, ఏంటి చింటూ? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చింటూ? ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు చింటూ.
ఇక నుంచి ఇక ఇక నుంచి చర్చికి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నావా? ఓకే చింటూ నువ్వు పెద్దగైన తర్వాత ఇలా పాడైపోవడానికి కారణము ఎవరు చింటూ? మా అమ్మ మా నాన్న కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల అలా అయిందన్నయ్య. మీ అమ్మ నాన్న పొరపాట చింటూ? మరి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు చింటూ? యేసయ్యను సొంత రక్షణ అంగీకరించాలనుకుంటున్నావా? ఓకే చింటూ చింటూ నేను యేసయ్యని నమ్ముకుంటానన్నయ్య. యేసయ్యను నమ్ముకుంటావా? అవునన్నయ్య. ఓకే చింటూ అన్నయ్య ఈ చింటూ నీ జీవితం పట్ల మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి నువ్వు పెద్దగైన తర్వాత ఈ విధంగా తయారైన చింటూ. అవునన్నయ్య. ఇప్పుడు నువ్వు దేవుళ్ళలోకి రావాలనుకుంటున్నావు కదా? నేను క్రమంగా చర్చికి వెళ్తాను, బైబిల్ చదువుకుంటాను, యేసయ్యని నమ్ముకుంటానన్నయ్య. ఓకే అన్నయ్య? ఓకే చింటూ, వెరీ గుడ్ చింటూ, సంతోషం. బాయ్ చింటూ. బాయ్. ఒకసారి చింటూ గానికి చప్పట్లు కొడదామా? చింటూ గాని బాధ ఏంటంటే చిన్న ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాని పట్ల కొంచెం నిర్లక్ష్యం వహించారు కాబట్టి వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు దేని బానిస అయిపోయాడు? తిరగడానికి, తాగడానికి, వాటన్నిటికీ బానిస అయిపోయాడు. దానికి కారణం ఎవరు అని అడిగితే మా తల్లిదండ్రులని వాడు చెప్తున్నాడు. కాబట్టి మన సంఘంలో ఎవ్వరము అలాంటి జరిగించకుండా మరి మన పిల్లలను కూడా దేవుని యొక్క మార్గంలో పెంచడం మనమందరం కూడా ప్రయాసపడదాము. మనమందరం కొంచెం ప్రార్థించుకుందాం ఆ చింటూ కొరకు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం చింటూ కొరకు. దయగల తండ్రి, కృపగల దేవ, చింటూ ప్రభుత్వాన్ని తన జీవితంలో ఏ విధంగా అయితే బాధపడ్డాడో ప్రభువ, అలాంటి జీవితము మా సండే స్కూల్ బిడ్డల లోపల ఉండకుండా తండ్రి, సండే స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులు వారి పిల్లల ప్రభ నీ యొక్క మార్గంలో తండ్రి నిత్యం పెంచేలాగా సహాయం అందించమని వేడుకొనొచ్చు. క్రీస్తు నామం పెట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యాపీ మేరీ 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 హ్యాపీ మేరీ మేరీ మేరీ. సరే, ఒక చక్కటి యాక్షన్ సాంగ్ ఉంది, తర్వాత మనం కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఓపికతో కూర్చున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు ఎవరి టీం అమ్మది? బ్లెస్సీ అండ్ టీమ్.